హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉత్తరకాశీ. నిన్నైతే గంగోత్రి ట్రిప్ జరిగింది. 4 o'clock స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 7 కల్లా అక్కడికి చేరిపోయాం. అంటే అది ఘాట్స్ మీద ఉంటుంది కదా, ఇక్కడ నుంచి 98 కిలోమీటర్స్ గంగోత్రి. అక్కడికి 7 కల్లా చేరిపోతే మనం అక్కడ నుంచి ఒక 800 మీటర్స్ నడవాలి. 800 మీటర్స్ నడిస్తే 7 కరెక్ట్ గా 7:40 కల్లా 2 సార్లు దర్శనం అయింది ఫ్రెండ్స్. బాగుంది. అంటే దేవుడి ఫేస్ కూడా గోల్డ్ ఆకారంలో ఉండి కాళికా దేవి లాగా చిన్నగా ఉంటే బాగుంది. చాలా చూడడానికి కూడా చాలా కూల్గా ఉంది. అక్కడ నుంచి అక్కడ గంగా ఘాట్ చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ చూసుకుని అక్కడ టిఫిన్ చేసుకుని అలాగా మెల్లిగా వచ్చేసాం. బయటకు వచ్చి వెహికల్ లో కూర్చున్నప్పుడు 8:10 8:30 అయింది. అక్కడ నుంచి కిందకి అలా వచ్చాం. అప్పటికే 8 కల్లా లైన్ స్టార్ట్ అయిపోయింది. అంటే మేము హాఫ్ అన్ అవర్ ముందే మంచి పని చేసాం. కి ఇది పల్లకి ఉంటుంది కదా, దేవుడిని తీసుకొస్తారు కేదార్నాథ్ నుంచి. మళ్ళీ కిందకి అలా వచ్చినప్పుడు 12:30 అయింది. హోటల్కి వచ్చినప్పుడు నిన్నతో గంగోత్రి ట్రిప్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. చాలా హాయిగా ఉంది. ఇవాళ చెక్అవుట్ అయిపోతున్నాం ఈ హోటల్ నుంచి. ఈ హిమదీప్ నుంచి మేము బార్కోట్ వెళ్తాం. బార్కోట్ లో హోటల్ ఉంది. బార్కోట్ అంటే యమునోత్రికి 47 కిలోమీటర్స్ బ్యాక్ అనమాట. బార్కోట్ లో హోటల్ ఉంది. హోటల్ పేరు ఐడియా లేదు కానీ ఇక్కడ నుంచి దాదాపు 90 కిలోమీటర్స్ ఉంది బార్కోట్. అక్కడ నుంచి 1-3 కిలోమీటర్స్ ఉండొచ్చు హోటల్ కి. ఇప్పుడు టైం 7:40 అయింది. మేము తినేసి 8:15కి 8:30కి జాయిగా బయలుదేరుతాం. 8:30కి బయలుదేరినా కూడా 90 కిలోమీటర్స్ అంటే 4 hours వెళ్ళిపోవచ్చు. 12:30 1 కిలోకి వెళ్ళిపోవచ్చు. వర్షం కూడా పడదాం. ఎందుకంటే లాస్ట్ 2-3 days నుంచి కొంచెం చినుకులు పడినా కొంచెం వర్షం పడినా పైన కవర్ చేస్తున్నారు కానీ ఇది లగేజెస్ కి. సో స్లైడ్ గా పడుతుంది కదా, వర్షం స్లైడ్ గా పడితే కొంచెం తడిసిపోతుంది. అందుకోసం బార్కోట్కి వెళ్ళే దారిలో ఇప్పుడే ఫొటోస్ కోసం దిగాం. ఇప్పుడు వెహికల్ అక్కడక్కడ పార్క్ చేసి ముందుకు వస్తున్నాం. ఇలాంటి ట్రీస్ దగ్గరికి ఫొటోస్ తీయడానికి. ఫొటోస్ బాగుంటాయి అని అనుకుంటున్నాం కానీ లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు హోటల్కి వచ్చాం. హోటల్ గులాబ్ ప్యాలెస్ బాగుంది. అంటే బార్కోట్ కి 1 కిలోమీటర్ దూరంలో. అందుకోసమే రేపు 47 కిలోమీటర్స్ యమునోత్రికి ఇక్కడ నుంచి. అని హోటల్ వ్యూ చూడండి బాగుంది. గులాబ్ ప్యాలెస్ కాదు, కొంచెం ముందు ఒక 100 మీటర్స్ ఉంది ఇంకో హోటల్ అనుకుంటా. హోటల్ అది కాదు, అక్కడ ఖాళీ లేదు హోటల్ గులాబ్ లో. అందుకోసమే మనకి హోటల్ దీక్ష ఇన్ని ఇచ్చారు. ఇది కూడా చూడండి. ఇక్కడ ఈ పార్కింగ్స్ కూడా ఇక్కడ హోటల్స్ కి సంబంధించింది. అవన్నీ బాగున్నాయి ఇక్కడ హోటల్ కి. తర్వాత ఇది బాగుంది లొకేషన్ కూడా బాగుంది. అంటే హోటల్స్ ఎక్కువ వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ 6 months వీళ్ళు అంటే ఈ 6 months ఇక్కడ హోటల్ కి సంబంధించింది వీళ్ళకి ఇటు ఉండదు. అంటే వీళ్ళు ప్లేస్ అని కాదు, వీళ్ళు లీజ్ తీసుకుంటారు. ఎంత 6 months కి లేకపోతే కొన్ని 45 days కి కానీ ఇలా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ ఏమి ఉండదు అనమాట.
ఇందాకలా మేము ఉన్నాం కదా ఉత్తరకాశీ, ఆ ఉత్తరకాశీలో ఉన్న బిల్డింగ్ ఇప్పుడు 45 days కి లీజ్ తీసుకున్నది, అంతా 15 lakhs కి. అంటే ఆ సొంత ప్రాపర్టీ ఎవరిదో అతను హర్యానాలో ఉన్నారు. అతను ఇంత లేదండి, 45 days కి నేను 35 lakhs కి ఇస్తాను, 22 lakhs కి ఇస్తాను అంటే, లేదండి 22 lakhs కాదు, నాకు అంతగా గిట్టుబాటు అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు అంతగా ఈ చార్ధమ్ యాత్రకి రాకపోకలు లేవు కదా అంతగా కార్స్వి. అందుకోసమే మాకు ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేస్తే రైనీ సీజన్ లో అంతగా ఎవరు రారు, వస్తారు కానీ అంత మించిగా ఎవరు రారు. అందుకోసమే 45 days కావాలంటే 45 days కి 15 lakhs కి ఇచ్చారండి ఇక్కడ ఉత్తరకాశీలో. బాగుంది, ఈ దీక్ష అన్ని కూడా బాగుంది. లోపల రూమ్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. ఇప్పుడు రూమ్ చూడడానికి వెళ్తున్నాం. ఇక రూమ్ చూడండి, బాగుందా? డోర్ నుంచి ఇలాగ వస్తే రూమ్ డబుల్ కాట్ ఉంది, 4 పడుకోవచ్చు. గ్లాసెస్, బుజ్జక్ అండ్ దిస్ బాత్రూమ్ కూడా బాగుంది, పర్లేదు. మధ్యాహ్నం తినడానికి ఏదైనా తేవడానికి వెళ్తున్నాం. ఈ బజ్జీ లాంటి సమోసా లాంటిది ఏదైనా ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ కీరా ఉన్నాయి కాబట్టి హోటల్లో మేము పేపర్ ప్లేట్, చాట్ మసాలా అండ్ కటింగ్కి నైఫ్ అడిగాం. ఇప్పుడు కొంచెం అప్పకి వెళ్తున్నాం మార్కెట్కి. ఒక మార్కెట్ 1/2 kilometer అన్నారు, నడుచుకొని ఒక 15 minutesలో వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నుంచి బాగుంది చూడండి. ఇక్కడ పార్కింగ్ చూడండి, పార్కింగ్ హోటల్స్కి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పార్కోట్. ఇప్పుడు మనం యమునోత్రికి బయలుదేరుతాం 4 o'clockకి. దారిలో ఏదైనా అక్కడ కొండ కింద టెంపుల్స్ ఏదైనా ఉంటే అది కూడా కవర్ చేద్దాం. ట్రెక్కింగ్ మొదలుపెట్టిన 5.4 kilometers ఉంది. ఎందుకంటే 6 kilometers దారి అటువైపు ఉంది, అటువైపు ఒక రోడ్డు ఉంది. వచ్చినప్పుడు అటువైపు వస్తాం. ఇప్పుడు 5.4 kilometers చూపిస్తాను. వచ్చినప్పుడు ఇక్కడ మెడికల్స్ కూడా దొరుకుతాయి, అంటే ముందుంది మెడికల్స్ కూడా దొరుకుతాయి, టెన్షన్ పడక్కర్లేదు. ఇది కూడా వే, ఇక్కడ నార్మల్ ఇంకో వే కూడా ఉంది, ఇంకో వే కూడా ఉంది, పర్లేదు. ఇది ఒక 0.4 kilometers తక్కువ పడుతుంది. ఇవే మెడికల్ కూడా ఇది ఒకటి 0.4 kilometers వచ్చాం. ఇప్పుడు ఇంకా 5 kilometers ఉంది, ఎక్కుతున్నాం. శ్రీరామ్ టెంపుల్ కూడా ఉంది చూడండి. ఇవే అంతా నడుచుకుని వచ్చాం. దాదాపు 2 kilometers ఇప్పుడు వచ్చి ఉంటాం. ఇంకా 3 kilometers ఉంది. ఇది ఒకటి వే అంతా నడుచు లెక్కమని అక్కడ పడితే అక్కడ అడుగుతుంటారు. ఎంత కింద నుంచి వచ్చాం చూడండి. ఇప్పుడు 3.5 kilometers వస్తే ఇంకో 1.5 kilometer ఉంది. చూడండి ఎంత కింద నుంచి వస్తాం. వచ్చేసాం. అది కూడా టెంపుల్ అక్కడే ఉంది.
ఇగో 200 మీటర్స్లోనే ఉంది. బాగుంది ట్రెక్కింగ్. 5 కిలోమీటర్స్ అది వచ్చి దర్శనం అయిపోయింది. రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు టైం 9:10 అయింది. దిగడానికి ఒక 3.5 hours పడుతుంది అనుకుంటా. మళ్ళీ మధ్యలో కలుస్తాం. వర్షం కూడా పడుతుంది. -1లో ఉంది. వర్షం కూడా పడుతుంది. తర్వాత మాట్లాడతాం. टेन 10:45 వచ్చాను. 10:40 मेरा हाथ लग गया. 10:40 వచ్చాను. 1.5 hourలో కొంచెం హిల్ కదా, కొంచెం వర్షం పడింది. అందుకోసం వచ్చాం. ఇప్పుడు టీ తాగుతున్నాం. సో యమునోత్రి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. రేపు ఇక్కడ నుంచి రిషికేశ్ దారిలో ముసోరి డెహ్రాడూన్ అది చూద్దాం.